ఇక డీటెయిల్స్ చూస్తే ఎల్బీ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎస్టీసీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని ఎస్టీసీఎల్ నాయకులు చందు నాయక్ అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు. రైతు కళ్లల్లో ఆనందం నింపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చందు నాయక్ వ్యాఖ్యానించారు. రుణమాఫీలు చేసి జాబ్ క్యాలెండర్లు ఇచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి పార్టీగా నిలబడుతుంది. గత పాలకుల పరిపాలనలో రైతు బిందు ఇస్తామని చెప్పి ఇంతవరకు 10 సంవత్సరాలైనా కానీ అసలు ఊసే తెలియకుండా ప్రజలను మోపేపెట్టినారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని చేసి ఒక రికార్డు సృష్టించింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ రైతు బంధుని చరిత్రలో నిలిచిపోతుందని, ఇదే విధంగా రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు. ఈ రుణమాఫీ జరిగిన 24 గంటలు అవుతుంది, కానీ ఆయన ఇంతవరకు ఎక్కడా కనబడతలేడు. మరి తెలంగాణ ప్రజలందరూ ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తాడని ఎదురు చూస్తున్నారు. హరీష్ రావు గారు, మీరు ఇక కంపల్సరీగా రాజీనామా చేసే టైం దగ్గర వచ్చింది. మీరు రాజీనామా పత్రాన్ని తీసుకెళ్లి స్పీకర్కి ఇస్తే జనాలను కూడా ఈసారైనా మీకు నమ్ముతారు. కాబట్టి హరీష్ రావు గారు వెంటనే మీరు రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ చేసిన అరాచకాలు తెలంగాణ రాష్ట్రంని ఒకేసారి దివాలా తీయించినారు. కానీ అటువంటి పరిస్థితిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో రిస్క్ తీసి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతు సోదరులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు రైతు రుణాలు మాఫీ చేసినాడు. ఇది చరిత్రలో లిఖించబడుతుంది.